ఏంటి రేంద్రి? ఎక్కడికి వెళ్తున్నారు? ఖాళీగా ఇంట్లో కూర్చుంటే కాసులు ఎలా వస్తాయి? ఏదో ఒక ఉద్యోగం వెతుకోవాలి కదా, అందుకే బయటికి వెళ్తున్నాను. అసలేంటండి ఇదంతా? ఉద్యోగం కోసం మనం పరిగెత్తడం ఏంటి? ఒక 10 రూపాయల కోసం మనం ఇంత పరితపించడం ఏంటి? అసలు ఏంటండి మనకి కర్మ? పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవని ఇప్పుడైనా అర్థమైంది కదా ఐరేంద్రి. అందుకే పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకుంటే మనకే మంచిది. అలవాటు చేసుకోవాలి కూడా. చూడండి, బిజినెస్ లో కాస్త నష్టం వస్తే భరించొచ్చు, మళ్ళీ ఏదో ఒక విధంగా బిజినెస్ ని చక్కదిద్దుకోవచ్చని ధైర్యంతో ఉండొచ్చు. కానీ ఇలా రోడ్డు మీద పడ్డాక కూడా సర్దుకోవటం ఎలా సాధ్యమవుతుందండి? తప్పదే రేంద్రి. మనం మాత్రమే రోడ్డు మీద పడ్డామా? మనం మాత్రమే ఈ కష్టాలు అనుభవిస్తున్నామా? అందరం అనుభవిస్తున్నాం కదా. అందరి విషయం నాకు తెలీదు. మనం కూడా అందరితో పాటు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు, ఇన్ని కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? వీళ్ళందరూ అంటే ఆస్తి పోయింది కాబట్టి, అంతస్తులు చేజారిపోయాయి కాబట్టి ఇలాంటి దీనమైన బతుకు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మనం కూడా అలా బతకాల్సిన అవసరం ఏముందండి? నేను ఒక్క చిటిక వేస్తే చాలు మా నాన్న కోట్లు కుమ్మరిస్తాడు. అలాంటప్పుడు వీళ్ళందరితో పాటు మనం ఎందుకు ఈ దరిద్రమైన బతుకు బతకాలి? అంటే ఏమంటావు ఇప్పుడు? ఏమంటాను అని అంత కూల్గా అంటారేంటి? నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థం కావడం లేదా? వీళ్ళందరినీ వదిలేసి మన దారి మనం చూసుకోవచ్చు. ఈ దరిద్రమైన బతుకు వదిలించుకొని మనము పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. మా నాన్న మనల్నిద్దరిని పొప్పుల్లో పెట్టుకుని మరీ చూసుకుంటాడు. ఒక భర్తకి ఒక భార్య ఇచ్చే సలహా ఇదేనా? ఇంతకన్నా గొప్ప సలహా ఏ భార్య ఏ భర్తకి ఇవ్వదు. దయచేసి నా మాట వినండి. వీళ్ళందరినీ వదిలేసి మన దారి మనం చూసుకోవచ్చు.